వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేలా మార్చి నెలలో గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను వివరంగా తెలుసుకుందాం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, కల్పకం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తమిళనాడులోని కల్పకంలో కలదు. ఇటీవల ఏ నగరం యొక్క సిల్వర్ ఫిలిగ్రీకి జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ లభించింది? ఆన్సర్ డి, కటక్. కటక్ రూప తారకసి సాధారణంగా సిల్వర్ ఫిలిగ్రీ అని పిలుస్తారు. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ ద్వారా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మంజూరు చేయబడింది. ఈ గుర్తింపు సిల్వర్ ఫిలిగ్రీని ఉత్పత్తి చేయడంలో కటక్ యొక్క ప్రత్యేకమైన నైపుణ్యం మరియు కళాత్మకతను హైలైట్ చేస్తుంది. ఇది కళ యొక్క రక్షిత రూపంగా గుర్తించబడుతుంది. 2024లో భారతదేశానికి మూడీస్ అప్గ్రేడ్ చేసిన జీడిపి వృద్ధి అంచనా ఏమిటి? ఆన్సర్ ఏ, 6.8%. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2024న ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ బి, ఐఐటి మద్రాస్. ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ స్కాలర్ సమ్మిట్ 2024 మార్చి 4 నుంచి 7వ తేదీ వరకు ఐఐటి మద్రాస్ ద్వారా నిర్వహించబడింది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ డి, పాట్నా. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో ప్రారంభించారు. పాట్నా యూనివర్సిటీ క్యాంపస్లో గంగా నది ఒడ్డున ఉన్న ఈ కేంద్రం అంతరించిపోతున్న గంగా డాల్ఫిన్ జనాభాను అర్థం చేసుకోవడం మరియు పరిరక్షించడంపై దృష్టి సారిస్తుంది. ఆసియాలో అతిపెద్ద బొగ్గుగనిగా అవతరించే గేవ్రా గని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కలిగి ఉంది? ఆన్సర్ డి, ఛత్తీస్గఢ్. శాటిలైట్ అండ్ పేలోడ్ టెక్నికల్ సెంటర్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ డి, అహ్మదాబాద్. శాటిలైట్ అండ్ పేలోడ్ టెక్నికల్ సెంటర్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అహ్మదాబాద్లో ప్రారంభించారు. ఇన్ స్పేస్ ద్వారా స్థాపించబడిన ఈ కేంద్రం ఉపగ్రహ మరియు పేలోడ్ పరీక్షల కోసం అధునాతన సౌకర్యాలను కలిగి ఉంది. ఇది భారతదేశ అంతరిక్ష రంగంలో పురోగతికి దోహదం చేస్తుంది. భారతదేశం యొక్క మార్గదర్శక నీటి అడుగున మెట్రో రైల్ సేవలను ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, కోల్కతా. భారతదేశం యొక్క మొట్టమొదటి నీటి అడుగు మెట్రో రైల్ సేవలను కోల్కతాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది దేశం యొక్క మౌలిక సదుపాయాలు మరియు పట్టణాభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ నీటి అడుగున మెట్రో మార్గం కోల్కతా యొక్క ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగము. హౌరా మరియు సాల్ట్ లేక్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ, యతిన్ భాస్కర్ దుగ్గల్. క్రిసిల్ రేటింగ్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఏ, 6.8%. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశ జీడిపి 6.8% వృద్ధి చెందుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు నుంచి స్వల్పంగా తగ్గుదలను సూచిస్తుంది. మీథేన్ సాట్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ, స్పేస్ ఎక్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ భారతీయ రాష్ట్రం సహకారంతో అత్యాధునిక ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ సి, కర్ణాటక. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కర్ణాటకలో అత్యాధునిక ఏఐ కేంద్రాన్ని స్థాపించడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చొరవ కర్ణాటకకు కృత్రిమ మేధస్సుకు గ్లోబల్ హబ్గా ఉండడం మరియు ప్రాంతంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంటర్ప్రైజెస్ కోసం భారతదేశపు మొట్టమొదటి యూపీఐ లీడ్ క్యూఆర్ స్కాన్ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ డి, రోజర్ పే. 2023లో భారతదేశపు నిరుద్యోగత రేటు ఎంత? ఆన్సర్ ఏ, 3.1%. 2023లో భారతదేశంలో నిరుద్యోగంలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. రేటు 3.1%గా ఉంది. ఇది 3 ఏళ్లలో నమోదైన కనిష్ట స్థాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ బి, మార్చి 8.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 మార్చి 8న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ మహిళల్లో పెట్టుబడి పురోగతిని వేగవంతం చేయడం. భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైలును ఏ నగరం అందుకుంది? ఆన్సర్ బి, బెంగళూరు. భారతదేశం యొక్క డ్రైవర్లెస్ మెట్రో రైలు వ్యవస్థను మార్గదర్శకంగా బెంగళూరు ఎంపిక చేయబడింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్లో లైన్లో సురక్షితమైన మరియు సంవర్ధవంతమైన కార్యక్రమాలను నిర్ధారించడానికి కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఈ ప్రాజెక్ట్ని అమలు చేయడం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ను ప్రోత్సహించేందుకు వెడ్ ఇన్ ఇండియా మిషన్ను ప్రధానమంత్రి ఏ నగరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి, శ్రీనగర్. భారతదేశం ఏ తేదీన జన్ ఔషధి దివాస్ను నిర్వహిస్తుంది? ఆన్సర్ బి, మార్చి 7. భారతదేశంలో ఫార్ములా 1 రేస్ కోసం ఇంధనాన్ని తయారు చేయడానికి ఏ కంపెనీ సిద్ధంగా ఉంది? ఆన్సర్ సి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారతదేశంలో ఫార్ములా 1 రేసింగ్ కోసం ఇంధనాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. రాజస్థాన్లోని ఏ జిల్లాలో భారత సాయుధ దళాలు భారత శక్తి విన్యాసాన్ని నిర్వహించాయి? ఆన్సర్ ఏ, జైసల్మేర్. షాపూర్ కంది బ్యారేజ్ని పూర్తి చేయడం ద్వారా పాకిస్తాన్లోకి ఏ నది ప్రవాహం నిలిచిపోయింది? ఆన్సర్ బి, రావి. షాపూర్ కంది బ్యారేజ్ని 40 సంవత్సరాల తరువాత పూర్తి చేయడం ద్వారా పాకిస్తాన్లోకి రావి నది ప్రవాహాన్ని నిలిపివేసింది. మార్చి 1, 2024 నుంచి 4 రోజుల పాటు తవి పండుగ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, జమ్మూ. జమ్మూలో మార్చి 1, 2024 నుంచి 4 రోజుల పాటు షెడ్యూల్ చేయబడిన తావి ఫెస్టివల్ ఈ ప్రాంతంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు కళాత్మక ప్రతిభను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అగలేగా ద్వీపం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి, మారిషస్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ అగలేగా ద్వీపంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు సంయుక్త ప్రారంభోత్సవం భారతదేశం మరియు మారిషస్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని సూచిస్తుంది. ఎన్టీసీఏ నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో చిరుతపులులున్న భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక చిరుతపులి జనాభా ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఆవిర్భవించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, దల్జిత్ సింగ్ చౌదరి. 1990 బ్యాచ్కి చెందిన అనుభవజ్ఞుడైన ఐపీఎస్ అధికారి దల్జిత్ సింగ్ చౌదరి భారతదేశ భద్రతా ఫ్రేమ్వర్క్లో ముఖ్యమైన స్థానమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్ పాత్రను స్వీకరించారు. గతంలో ఎస్ఎస్బికి నాయకత్వం వహించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు హిందుస్థాన్ జింక్ మధ్య భాగస్వామ్యం ఏ రాష్ట్రంతో ఆర్థిక చేరికను పెంచే లక్ష్యంతో ఉంది? ఆన్సర్ సి, రాజస్థాన్. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు హిందుస్థాన్ జింక్ మధ్య భాగస్వామ్యం గ్రామీణ రాజస్థాన్లో ఆర్థిక చేరుకను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసి నిర్మించింది? ఆన్సర్ సి, కొచ్చి షిప్యార్డ్. కొచ్చిన్ షిప్యార్డ్ భారతదేశం యొక్క మార్గదర్శక హైడ్రోజన్ సెల్ ఫెర్రీ అభివృద్ధి మరియు నిర్మాణానికి నాయకత్వం వహించింది. ఇది స్వదేశీ సముద్ర సాంకేతికలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ చొరవ సముద్ర రంగంలో హైడ్రోజన్ సాంకేతిక యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ శూన్య ఉద్గార, శబ్దరహిత మరియు శక్తి సంవర్ధవంతమైన నౌకను పరిచయం చేయడం ద్వారా భారతదేశం యొక్క విస్తృతమైన పర్యావరణ సుస్థిర లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ఇది గ్రీన్ ఎనర్జీ స్వీకరణలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలిపింది మరియు 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే దేశాల యొక్క లక్ష్యానికి దోహదం చేస్తుంది. జీరో డిస్క్రిమినేషన్ డేని ఏటా ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ ఏ, మార్చి 1. వివాదాస్పద ఎల్జీబీటీక్యూ వ్యతిరేక చట్టమైన మానవ లైంగిక హక్కులు మరియు కుటుంబ విలువల బిల్లును ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది?
ఆన్సర్ సి ఘనా. ఘనా పార్లమెంట్ మానవ లైంగిక హక్కులు మరియు కుటుంబ విలువల బిల్లును ఆమోదించింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ మార్చి 3. పార్లమెంట్ భద్రతకు కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి అనురాగ్ అగర్వాల్. 1998 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ పార్లమెంట్ భద్రతకు కొత్త హెడ్గా నియమితులయ్యారు. లైన్ మ్యాన్ దివాస్ 4వ ఎడిషన్ థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ సేవ, సురక్ష, స్వాభిమాన్. లైన్ మ్యాన్ దివాస్ 4వ ఎడిషన్ కోసం సేవ, సురక్ష, స్వాభిమాన్ థీమ్ లైన్ మ్యాన్ మరియు గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బంది యొక్క నిస్వార్థమైన సేవ, భద్రత మరియు గర్వమును నొక్కి చెబుతుంది. సముద్ర లక్ష్మణ వ్యాయామం ఏ 2 దేశాల మధ్య సముద్ర సహకారాన్ని బలోపేతం చేస్తుంది? ఆన్సర్ బి ఇండియా, మలేషియా. సముద్ర లక్ష్మణ వ్యాయామం భారతదేశం మరియు మలేషియాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో భారతదేశ టెలికాం రంగాన్ని ప్రోత్సహించడానికి C.డాట్ ఎవరితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ క్వాల్కామ్. C.డాట్ మరియు క్వాల్కామ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో భారతదేశ టెలికాం రంగాన్ని బలోపేతం చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. FIH ఒడిశా హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 పేరుతో పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఏ నవీన్ పట్నాయక్. ఎస్ రవీంద్రన్ని పార్ట్ టైం చైర్మన్గా ఏ బ్యాంక్ నియమించింది? ఆన్సర్ సి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం చైర్మన్గా ఎస్ రవీంద్రన్ నియమితులయ్యారు. L&T ద్వారా స్వదేశీయంగా తయారు చేయబడిన మొట్టమొదటి ఎలక్ట్రోలైజర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ సి హజీరా. L&T గుజరాత్లోని హజీరాలోని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లో దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రోలైజర్ను ప్రారంభించబడింది. 100 రూపాయల ట్యాబ్లెట్ అని పిలువబడే క్యాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడంలో ముంబైలోని ఏ సంస్థ విజయం సాధించింది? ఆన్సర్ సి టాటా ఇన్స్టిట్యూట్. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ 100 రూపాయల ట్యాబ్లెట్ను అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని ప్రకటించింది. ఇది క్యాన్సర్లో పునరావృత నివారణకు ఉద్దేశించిన క్యాన్సర్ చికిత్స. ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హోస్ట్గా ఏ నగరాన్ని ప్రకటించింది? ఆన్సర్ సి బీజింగ్. ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వడానికి చైనాలోని బీజింగ్ను ఎంపిక చేసింది. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్నకు ముందు గ్లాస్గోలో జరిగిన 234వ ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టార్టప్స్ కోసం ఇన్వెస్టర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిటిక్స్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఏ IIT మద్రాస్. స్టేట్ వాటర్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది? ఆన్సర్ సి ఒడిశా. భవిష్యత్ తరాలకు పొగాకు అమ్మకాన్ని నిషేధించే చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది? ఆన్సర్ బి న్యూజిలాండ్. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ నాయకత్వంలో జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వ్యక్తులకు పొగాకు అమ్మకాలను నిషేధించే చట్టాన్ని రద్దు చేసింది. ఆయిల్ ఇండియా తన మొట్టమొదటి ప్రపంచ భాగస్వామ్య రోడ్ షోను ఎక్కడ నిర్వహిస్తుంది? ఆన్సర్ సి అబుదాబి. ఇటీవల వెలికితీసిన నియోలిథిక్ పిల్లల శ్మశాన వాటిక ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ డి తమిళనాడు. చెన్నైకి సుమారు 77 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడులోని చెట్టిమేడు పాతూరు గ్రామంలో నియోలిథిక్ బాలల సమాధి స్థలం యొక్క సంచలనాత్మక పురావస్తు ఆవిష్కరణ జరిగింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ప్రీమియం పెట్రోల్ స్పీడ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరితో జతకట్టింది? ఆన్సర్ ఏ నీరజ్ చోప్రా. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ప్రీమియం పెట్రోల్ స్పీడ్ను ఆమోదించడానికి ఒలింపిక్ మరియు ప్రపంచ జావెలిన్ విన్నర్ నీరజ్ చోప్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత నౌకాదళం ప్రారంభించిన కొత్త నావికా స్థావరం INS జటాయు ఎక్కడ ఉంది? ఆన్సర్ బి మినికై దీవులు. భారత నౌకాదళం లక్షద్వీప్లో భద్రతా సదుపాయాలను పటిష్టం చేస్తూ మినికై దీవుల్లో కొత్త నావికాదళ స్థావరమైన
ఐఎన్ఎస్ జటాయును ప్రారంభించింది? జాతీయ భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మార్చి 4. బిఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నీపర్ ఎవరు? ఆన్సర్ డి, సుమన్ కుమారి. ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో 8 వారాల స్నీపర్ కోర్సును పూర్తి చేసిన తర్వాత సుమన్ కుమారి బిఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నీపర్గా అవతరించింది. యారస్ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షేపణి విజయవంతంగా పరీక్షిస్తున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ రష్యా. యారస్ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షేపణి విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. RS-24 లేదా SS-29 అని కూడా పిలువబడే యారస్ క్షేపణి వ్యవస్థ రష్యా యొక్క వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను పెంపొందించే బహుళ స్వతంత్రంగా లక్ష్యంగా చేసుకోగల వార్ హెడ్లను మరియు 10,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏ, మార్చి 3. చప్చర్ కుట్ పండుగను ఎక్కడ జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మిజోరాం. సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించిన భారతదేశపు మొదటి ASTDS ట్యాగ్ పేరు ఏంటి? ఆన్సర్ డి, ఓషన్ గ్రేస్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన మొదటి మేడ్ ఇన్ ఇండియా ASTDS ట్యాగ్ అయిన ఓషన్ గ్రేస్ని సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు. ఫ్లిప్కార్ట్ తన యూపీఐ సేవలో ఫ్లిప్కార్ట్ యూపీఐను పరిచయం చేయడానికి ఏ బ్యాంకుతో భాగస్వామ్యం తీసుకుంది? ఆన్సర్ డి, యాక్సిస్ బ్యాంక్. భారత నౌకాదళం MH-60R సీహాక్ హెలికాప్టర్ను ఎక్కడ కమిషన్ చేస్తుంది? ఆన్సర్ బి, INS గరుడ. కొచ్చిలోని INS గరుడ వద్ద MH-60R సీహాక్ హెలికాప్టర్ను కమిషన్ చేయడానికి భారత నౌకాదళం సిద్ధంగా ఉంది. ఏ భాష యొక్క అనువాదం 2024 కోసం ప్రతిష్టాత్మకమైన రోమన్ రోలాండ్ బుక్ ప్రైజ్ని గెలుచుకుంది? ఆన్సర్ సి, బెంగాలీ. 5వ ONGC పారా గేమ్స్ను మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. పారా అథ్లెట్ల స్ఫూర్తిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో 5వ ONGC పారా గేమ్స్ను మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. పారా స్పోర్ట్స్ను ప్రోత్సహించడంలో మరియు పారా అథ్లెట్ల విజయాలను గుర్తించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఈ ఈవెంట్ హైలైట్ చేస్తుంది. అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. ఇది హైలైట్ చేసిన విధంగా రైతులను రియల్ టైం డేటాతో సన్నద్ధం చేయడానికి మరియు వ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఏటా నో స్మోకింగ్ డే ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ డి, మార్చి 13. ఏటా మార్చి 13న నో స్మోకింగ్ డేగా జరుపుకుంటారు. ధూమపానం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం మరియు పొగరహిత వాతావరణాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. నో స్మోకింగ్ డే 2024 థీమ్ పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లల్ని రక్షించడం. స్వయం సమృద్ధి AI అభివృద్ధి కోసం 10,000 GPU సూపర్ కంప్యూటర్ నిర్మాణంలో ఏ దేశం పెట్టుబడి పెడుతుంది? ఆన్సర్ ఏ, ఇండియా. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 10,000 GPU సూపర్ కంప్యూటర్ నిర్మించాలనే లక్ష్యంతో ఇండియా AI మిషన్లో $1.24 మిలియన్ పెట్టుబడి పెడుతోంది. డెంగ్యూ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ సి, పెరు. మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ సి, చెక్ రిపబ్లిక్. క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ 2024 విజేతగా చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహించారు. మిజిల్స్ మరియు రుబెల్లా ఛాంపియన్ అవార్డును ఏ దేశం పొందింది? ఆన్సర్ సి, ఇండియా. మిజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులను నివారించడంలో అత్యుత్తమ ప్రయత్నాలకు భారతదేశంకు ప్రతిష్టాత్మకమైన మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డుతో సత్కరించింది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ అవార్డు వేడుకలు హైలైట్గా జరిగింది. సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ. మార్చి 10. 1969లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ స్థాపనకు గుర్తుగా మార్చి 10న సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేని జరుపుకుంటారు. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్. భారతదేశంలో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ అయిన భారత్ టెక్స్ట్ 2024 ఎక్కడ ముగిసింది? ఆన్సర్ ఏ. న్యూఢిల్లీ. భారత్ టెక్స్ట్ 2024 ప్రముఖ టెక్స్టైల్ ఈవెంట్ న్యూఢిల్లీలో భారత్ మండపంలో ముగిసింది. 5F విజన్ ద్వారా ప్రేరణ పొందిన టెక్స్టైల్ పరిశ్రమలో ఆవిష్కరణ మరియు సుస్థిరతను పెంపొందించడం ఈ ఈవెంట్ ముఖ్య లక్ష్యం. ప్రపంచంలో మొట్టమొదటి జెట్ సూట్ రేస్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఏ. దుబాయ్. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు గ్రావిటీ కంపెనీ ఆధ్వర్యంలో దుబాయ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ సూట్ రేస్ జరిగింది. భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించబోతుంది? ఆన్సర్ సి. కేరళ. సీ స్పేస్ అని పిలువబడే భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించేందుకు కేరళ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం ఎక్కడ ప్రారంభించబోతోంది? ఆన్సర్ సి. జార్ఖండ్. జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్ర వితంతు పునర్వివాహ ప్రమోషన్ స్కీమ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రోత్సాహక మొత్తము 2 లక్షల రూపాయలు కేటాయించనుంది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సవరణలతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. 2024-25 సీజన్లో ముడి జూట్ కోసం ఆమోదించబడిన కనీస మద్దతు ధర ఎంఎస్పి ఎంత? ఆన్సర్ బి. 5,335 రూపాయలు. రాబోయే 2024-25 సీజన్లో రా జూట్ TDN3 మునుపటి TDN5 గ్రేడ్కి సమానం. కనీస మద్దతు ధర ఎంఎస్పిని క్వింటాల్ 5,335 రూపాయలుగా కేబినెట్ ఆమోదించింది. భారతదేశం ఏ దేశానికి చెందిన కోస్ట్ గార్డ్స్తో కలిసి సీ డిఫెండర్స్ 2024 వ్యాయామాన్ని నిర్వహిస్తుంది? ఆన్సర్ సి. USA. భారతదేశం USA కోస్ట్ గార్డ్తో కలిసి సీ డిఫెండర్స్ 2024 వ్యాయామం నిర్వహిస్తుంది. ఉమ్మడి వ్యాయామంలో ఇండియా మరియు US కోస్ట్ గార్డుల మధ్య విస్తృతమైన పరస్పర చర్యలు, శిక్షణ, సహకార చర్యలు ఉంటాయి. ఇది పోర్ట్ బ్లెయిర్ తీరంలో జరగాల్సి ఉంది. ఐర్లాండ్ తమ మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ విజయాన్ని సాధించడానికి ఏ దేశాన్ని ఓడించింది? ఆన్సర్ బి. ఆఫ్ఘనిస్తాన్. ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్పై వారి చారిత్రాత్మక మొట్టమొదటి టెస్ట్ క్రికెట్ విజయాన్ని సాధించింది. ఉత్తర భారతదేశంలో మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ సి. జమ్మూ అండ్ కాశ్మీర్. ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల జమ్మూ కాశ్మీర్లోని కతువాలో స్థాపించబడింది. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి. దేవేంద్ర జజారియా. జావెలిన్ త్రోలో 2 సార్లు పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన దేవేంద్ర జజారియా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం CAA అమలును భారత ప్రభుత్వం ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ బి. మార్చి 11. భారత ప్రభుత్వం మార్చి 11, 2024న పౌరసత్వ సవరణ చట్టం అమలును ప్రకటించింది. సైన్స్లో లింగ అసమానతలు పరీక్షించడానికి సి రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియాని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆన్సర్ డి. UGC. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ ద్వారా సి రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియాని పరిచయం చేసింది.
భారతదేశం ఏ వాణిజ్య సంఘంతో వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ సి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు లీచ్టెన్స్టైన్లతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో భారతదేశం వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఐరోపాలోని 4 అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని సూచిస్తుంది. సెలా టన్నల్ ప్రాజెక్ట్ వాస్తవంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ, అరుణాచల్ ప్రదేశ్. సెలా టన్నల్ ప్రాజెక్టు వాస్తవంగా అరుణాచల్ ప్రదేశ్లో, ప్రత్యేకంగా పశ్చిమ కమెంగ్ జిల్లాలో ప్రారంభించబడింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా 13,000 అడుగుల ఎత్తున నిర్మించబడిన ఈ సొరంగం అన్ని వాతావరణ కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు ఆ ప్రాంతంలో సాయుధ దళాల సందిగ్ధతను పెంచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకము. ఏ విమానాశ్రయం వరుసగా 6వ సంవత్సరం ఆసియా పసిఫిక్లలో ఉత్తమ విమానాశ్రయం టైటిల్ను పొందింది? ఆన్సర్ సి, ఇందిరాగాంధీ విమానాశ్రయం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆసియా పసిఫిక్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అనే ప్రతిష్టాత్మక బిరుదును వరుసగా 6వ సంవత్సరం కైవసం చేసుకుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, ఏఎస్ రాజీవ్. ఏఎస్ రాజీవ్ గౌరవనీయులైన భారత రాష్ట్రపతి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా నియమించారు. డిఆర్డిఓ ద్వారా MIRV సాంకేతికతతో స్థానికంగా అభివృద్ధి చేయబడిన అగ్ని-5 క్షిపణి యొక్క విజయవంతమైన తొలి విమాన పరీక్ష యొక్క కోడ్ నేమ్ ఏమిటి? ఆన్సర్ డి, మిషన్ దివ్యాస్త్ర. ఈ పరీక్షకు మిషన్ దివ్యాస్త్ర అనే సాంకేతిక నామం పెట్టారు. ఇది దాని ఊహాత్మక ప్రాముఖ్యతను మరియు భారతదేశ రక్షణను ప్రాతినిధ్యం వహిస్తున్న అధునాతన సామర్థ్యాలను సూచిస్తుంది. భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన దేశీయంగా రూపొందించబడిన IP/MPSL రూటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, బెంగళూరు. అశ్వని వైష్ణవ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన IP/MPSL రూటర్ను బెంగళూరులో ఆవిష్కరించారు. సాంకేతికను ఆవిష్కరణకు కేంద్రంగా నగరం యొక్క పాత్రను హైలైట్ చేసింది. సెకనుకు 2.4 టెరాబైట్లు ఆకట్టుకునే సామర్థ్యంతో ఈ రూటర్ను భారతదేశం యొక్క డిజిటల్ అవస్థాపనలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, నయాబ్ సింగ్ సైని. వెనకబడిన తరగతులు OBC కమ్యూనిటీకి చెందిన ప్రతిభావంతుడైన నాయకుడు నయాబ్ సింగ్ సైని హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. రీకేన్ యమమోటో 2024 ప్రిట్జ్కర్ ప్రైజ్ని ఏ రంగంలో గెలుచుకున్నారు? ఆన్సర్ సి, ఆర్కిటెక్చర్. షెడ్యూల్డ్ కులాలు జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సి, కిషోర్ మక్వానా. కిషోర్ మక్వానా న్యూఢిల్లీలోని షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, సిసెల్స్. ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 26 ఫిబ్రవరి నుంచి మార్చి 8వ తేదీ వరకు సిసెల్స్లో జరిగింది. ఓటింగ్ ప్రక్రియపై అధికారిక సమాచారాన్ని అందించడానికి భారత ఎన్నికల సంఘంతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ సి, గూగుల్. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటింగ్ ప్రక్రియపై అధికారిక సమాచారాన్ని అందించడానికి గూగుల్ భారత ఎన్నికల సంఘంతో భాగస్వామ్యం కలిగి ఉంది. 2024 IAA గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్న ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ పరిశ్రమ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఏ, శ్రీనివాసన్ స్వామి. మలేసియాలోని పెనాంగ్లో జరిగిన 45వ IAA వరల్డ్ కాంగ్రెస్లో ఆర్కే స్వామి లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మిస్టర్ శ్రీనివాసన్ స్వామి
2024 ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ పరిశ్రమ నాయకుడిగా నిలిచారు. T20లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సి. విరాట్ కోహ్లీ. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్లో 12,000 పరుగులు చేసిన మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయ క్రికెటర్. స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్కు ఏ సంస్థ బదిలీ చేసింది? ఆన్సర్ డి. ఐఐటి గౌహతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఒక విప్లవాత్మక స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసింది. టాటా కమిన్స్ హైడ్రోజన్ ఆధారిత ఇంజన్లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి. జంషెడ్పూర్. వాణిజ్య వాహనాల కోసం హైడ్రోజన్ ఆధారిత అంతర్గత దహన ఇంజిన్లను తయారు చేసేందుకు టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జార్ఖండ్లోని జంషెడ్పూర్లో తమ యొక్క ఫ్యాక్టరీని ప్రారంభించింది. మయన్మార్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. అభయ్ ఠాగూర్. 1992 నాటి ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందిన సీనియర్ భారతీయ దౌత్యవేత్త అభయ్ ఠాగూర్ మయన్మార్లో భారతీయ తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ. అన్సాబ్ మిశ్రా. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ 2010 బ్యాచ్కి చెందిన అధికారి అయిన అన్సాబ్ మిశ్రా ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఎవరిడి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఏ. నీరజ్ చోప్రా. ఎవరిడి ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఒలింపిక్ బంగారు పతక విజేత కొత్త బ్రాండ్ అంబాసిడర్గా పురుషుల జావ్లిన్ త్రో నీరజ్ చోప్రాను నియమించింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే చారిత్రాత్మక బిల్లును ఆమోదించిన దేశం ఏది? ఆన్సర్ డి. థాయిలాండ్. థాయిలాండ్ దిగువ సభ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడానికి ఒక సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. సమాన హక్కులను చట్టబద్ధం చేయడం మరియు స్వలింగ జంటల హక్కులను గుర్తించడం కోసం ఆగ్నేయ ఆసియా దేశాలలో అగ్రగామిగా నిలిచింది. లోక్పాల్ యొక్క కొత్త న్యాయ సభ్యునిగా ఎవరు ప్రమాణం చేశారు? ఆన్సర్ బి. రితురాజ్ అవస్థి. జస్టిస్ రితురాజ్ అవస్థి లోక్పాల్ యొక్క కొత్త న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ. సదానంద్ వసంత్ డేట్. సదానంద్ వసంత్ డేట్ మహారాష్ట్ర క్యాడర్కి చెందిన విశిష్ట 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఎన్ఐఏ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. 6వ శాస్త్ర ర్యాపిడ్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ. ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ 6వ శాస్త్ర ర్యాపిడ్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. అదానీ పవర్ ప్రాజెక్టులో 26% వాటాను ఏ కంపెనీ కొనుగోలు చేసింది? ఆన్సర్ బి. రిలయన్స్. మధ్యప్రదేశ్లోని అదానీ కంపెనీకి చెందిన పవర్ ప్రాజెక్టులో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 26% వాటాను కొనుగోలు చేసింది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ డి. యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలోని ఐఎఫ్ఎస్ బ్యాంకింగ్ యూనిట్లో ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీలను పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఆలయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ. రాజస్థాన్. రాజస్థాన్లోని పాలి జిల్లా జదాన్ గ్రామంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకార ఆలయాన్ని ప్రారంభించారు. ఓం ఆకార్ ఆలయంగా పిలువబడే ఈ శిల్పకళ అద్భుతం 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిత్రం ఇరా యొక్క ట్రైలర్ మరియు పాటలు ఎక్కడ ఆవిష్కరణ జరిగింది? ఆన్సర్ సి. ముంబై. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిత్రం ఇరా చిత్రం యొక్క ట్రైలర్ మరియు పాటల యొక్క ఆవిష్కరణ ముంబైలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. నిధు సక్సేనా. నిధు సక్సేనా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. 2024 సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి ఆర్మీ కమాండ్ కాన్ఫరెన్స్ యొక్క బౌద్ధిక విభాగం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి. న్యూఢిల్లీ.
మార్చి 28, 2024న షెడ్యూల్ చేయబడిన వర్చువల్ సెగ్మెంట్ను అనుసరించి 2024 సంవత్సరానికి సంబంధించిన మొదటి ఆర్మీ కమాండర్ కాన్ఫరెన్స్ యొక్క భౌతిక విభాగం న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. ఈ సమావేశం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అధ్యక్షతన జరిగింది. నాన్ ఫిక్షన్ కోసం ప్రారంభ మహిళల బహుమతి కోసం కోడ్ డిపెండెంట్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ ఎవరి పుస్తకం షార్ట్ లిస్ట్ చేయబడింది? ఆన్సర్ ఏ. మధుమిత ముర్గియా. భారతీయ బ్రిటిష్ జర్నలిస్ట్ మరియు వ్యాఖ్యాత మధుమిత ముర్గియా తన కోడ్ డిపెండింగ్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ కోసం నాన్ ఫిక్షన్ ప్రారంభ మహిళల బహుమతికి ఎంపికైంది. ఈ పుస్తకం మానవ సమాజం కృత్రిమ మేధస్సు యొక్క తీవ్ర ప్రభావాన్ని అన్వేషిస్తుంది. ఏ రాష్ట్రానికి చెందిన మజూలీ మాస్క్కు జిఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ సి. అస్సాం. అస్సాం రాష్ట్రానికి చెందిన మజూలీ మాస్క్కు జిఐ ట్యాగ్ లభించింది. ఉత్తరప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. రాజ్ కుమార్ విశ్వకర్మ. ఉత్తరప్రదేశ్ కొత్త ప్రధాన సమాచార కమిషనర్గా డిఎస్పి రాజ్ కుమార్ విశ్వకర్మ నియమితులయ్యారు. భారత ఎన్నికల సంఘం ఏ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు ప్రకటించింది? ఆన్సర్ సి. నో యువర్ క్యాండిడేట్. భారత ఎన్నికల సంఘం నో యువర్ క్యాండిడేట్ అప్లికేషన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ అప్లికేషన్లో ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికలకు నిలబడిన అభ్యర్థికి నేర చరిత్ర ఉందో లేదో తనిఖీ చేయడానికి అనుమతిని ఇస్తుంది. మిస్ యూనివర్స్ పోటీకి తన మొదటి పోటీదారుని పంపిన దేశం ఏది? ఆన్సర్ బి. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా తన మొదటి పోటీదారు రుమి ఆల్కాస్తానిని మిస్ యూనివర్స్ పోటీలకు పంపింది. ఇస్రో యొక్క ఇటీవల ప్రయోగంలో విజయవంతంగా ల్యాండ్ అయిన భారతదేశపు ప్రీమియర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి పేరేమిటి? ఆన్సర్ సి. పుష్పక్. పుష్పక్ అనేది భారతదేశపు ప్రీమియర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రో యొక్క ఇటీవల ప్రయోగంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఇది ప్రామాణికం కాని ప్రారంభ పరిస్థితుల నుండి అధునాతన స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఐఎస్ఏ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి. నవీన్ జిందాల్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబిఏ కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డి. ఎంవి రావ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఎంవి రావ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబిఏ కొత్త చైర్మన్గా ఎంపికయ్యారు. 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. న్యూఢిల్లీ. 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సిఓ స్టార్టప్స్ ఫోరం న్యూఢిల్లీలో జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఎఫ్ఐఈఓ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డి. అశ్వనీ కుమార్. జలంధర్లోని విక్టర్ ఫోర్జింగ్స్లో భాగస్వామి అయిన అశ్వనీ కుమార్ భారత ఎగుమతి సంస్థల సమైక్య ఎఫ్ఐఈఓ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతదేశంలో మొదటి బ్యాటరీ నిల్వ గిగా ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ నిల్వ గిగా ఫ్యాక్టరీ జమ్మూ కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో కలదు. 37 సంవత్సరాల వయసులో ఐర్లాండ్ యొక్క అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి. సైమన్ హారిస్. ఐరిష్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన సైమన్ హారిస్ 37 సంవత్సరాల వయసులో ఐర్లాండ్ యొక్క అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా మారబోతున్నారు. లియో వర్ద్కర్ ఊహించిన విధంగా నిష్క్రమించడంతో ఆయన ఏకైక అభ్యర్థిగా ఆవిర్భవించారు. ఇది దేశంలో గణనీయమైన రాజకీయ పరివర్తనను సూచిస్తుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రము తన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రొఫైల్ను బలోపేతం చేయడానికి తక్కువ కార్బన్ యాక్షన్ ప్లాన్ని ప్రారంభించింది? ఆన్సర్ బి. బీహార్. బీహార్ తన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రొఫైల్ను మెరుగుపరచడానికి బాగా రూపొందించిన తక్కువ కార్బన్ యాక్షన్ ప్లాన్ను ప్రారంభించింది. సూరత్ డైమండ్ బోర్స్ ఎస్టీబీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. గోవింద్ ధోలాకియా. గుజరాత్కు చెందిన రాజ్యసభ ఎంపీ ఎస్ఆర్కే డైమండ్స్ యజమాని గోవింద్ ధోలాకియా సూరత్ డైమండ్ బోర్స్ ఎస్టీబీ కొత్త చైర్మన్గా నియమితులయ్యారు.
లెబనాన్లోని బీరూట్లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ WTT ఫెడరర్ సిరీస్ ఈవెంట్లో పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ డి. జి సత్యన్. జి సత్యన్ WTT ఫెడరర్ బీరూట్ 2024 ఈవెంట్లో పురుషుల సింగిల్స్లో ట్రోఫీని గెలుచుకొని ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫెడరర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ ఘనతను సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ. 126. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం 126వ ర్యాంకును మునుపటి సంవత్సరం మాదిరిగానే కొనసాగించింది. ఈ ర్యాంకింగ్ జీడిపి, ఆయుర్దాయం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం మరియు అవినీతి యొక్క అవగాహన వంటి వివిధ అంశాల ఆధారంగా రూపొందించబడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ ద డ్రాగ్ గాల్ఫ్ అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది? ఆన్సర్ సి. భూటాన్. భారత ప్రధాని నరేంద్ర మోదీని థింపూ రాష్ట్ర పర్యటన సందర్భంగా భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రాగ్ గాల్ఫ్తో సత్కరించారు. కేంద్ర మంత్రివర్గం నుండి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేసిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిగా అదనపు బాధ్యతలతో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ. కిరణ్ రిజిజు. పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన తర్వాత కిరణ్ రిజిజును ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిగా అదనపు బాధ్యతలతో నియమించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరాస్ రాజీనామాను ఆమోదించారు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియోను పర్యవేక్షించడానికి కిరణ్ రిజిజును నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ డి. ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కృత్రిమ మేధస్సుపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఆమోదించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI దేశవ్యాప్తంగా ఎన్ని మైక్రోబయాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ బి. 34. FSSAI భారతదేశమంతటా 34 మైక్రోబయాలజీ ల్యాబ్లను స్థాపించడానికి యోచిస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ మరియు డయేరియా వ్యాధులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. P&G ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు ప్రకటించబడ్డారు? ఆన్సర్ ఏ. కుమార్ వెంకట సుబ్రమణియన్. కుమార్ వెంకట సుబ్రమణియన్ P&G ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రకటించబడ్డారు. ఈ నియామకం మే 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. NCC మరియు NPCIL మధ్య భాగస్వామ్యం యొక్క దృష్టి ఏమిటి? ఆన్సర్ ఏ. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడం. నేషనల్ క్రెడిట్ కార్ప్స్ మరియు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య భాగస్వామ్యం భారతదేశమంతటా అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. భూషణ్ గాగ్రాని. భారత ఎన్నికల సంఘం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా భూషణ్ గాగ్రానిని నియమించింది. కాంటాక్ట్లెస్ చెల్లింపుల కోసం NPCI భాగస్వామ్యంతో ప్లాస్ పే రూపే స్మార్ట్ కీ చైన్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ డి. ఫెడరల్ బ్యాంక్. వినియోగదారులకు అనుకూలమైన మరియు సురక్షితమైన లావాదేవీలను నిర్ధారిస్తూ పిన్ లేకుండా 5,000 లావాదేవీల పరిమితిని మరియు రోజువారీ క్యాష్ 1,00,000తో కాంటాక్ట్లెస్ చెల్లింపుల కోసం రూపే స్మార్ట్ కీ చైన్ అయిన ప్లాస్ పేని పరిచయం చేయడానికి NPCIతో ఫెడరల్ బ్యాంక్ సహకరించింది. ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పతకాలు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి. నయిద్ దివేచా. మహారాష్ట్రకు చెందిన నయిద్ దివేచా ఏనెక్స్ సన్రైజ్ 46వ ఇండియన్ మాస్టర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పతకాలను సాధించాడు. మహిళల 50 సింగిల్స్ ఫైనల్ మరియు మిక్స్డ్ డబుల్స్ 50 టైటిల్ను కిరణ్ మోకాడేతో గెలుచుకున్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి. మార్చి 22. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ నీటి దినోత్సవం థీమ్ వాటర్ ఫర్ పీస్. జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీని స్థాపించడానికి భారతదేశం ఏ దేశంతో ప్రోటోకాల్పై సంతకం చేసింది? ఆన్సర్ బి. డొమినిక్ రిపబ్లిక్.
జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ జెట్కోని స్థాపించడానికి డొమినిక్ రిపబ్లిక్తో భారతదేశం ఒక ప్రోటోకాల్పై సంతకం చేసింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ సి. మార్చి 14. ప్రతి సంవత్సరం మార్చి 14వ తేదీన ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కిడ్నీ డే థీమ్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. ఎన్హెచ్పిసి లిమిటెడ్లో డైరెక్టర్ పాత్ర కోసం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ పిఈఎస్బి ఎవరిని సిఫార్సు చేసింది? ఆన్సర్ డి. సంజయ్ కుమార్ సింగ్. ఎన్హెచ్పిసి లిమిటెడ్లో డైరెక్టర్ పాత్ర కోసం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ పిఈఎస్బి సంజయ్ కుమార్ సింగ్ను సిఫార్సు చేసింది. చైనా, ఇరాన్ మరియు రష్యా సంయుక్త నావికాదళ కసరత్తు ఏ నీటిలో జరిగింది? ఆన్సర్ ఏ. గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ప్రాంతీయ సముద్ర భద్రతను పెంపొందించే లక్ష్యంతో సెక్యూరిటీ బెల్ట్ 2024 వ్యాయామంలో భాగంగా చైనా, ఇరాన్ మరియు రష్యా గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో సంయుక్త నావికాదళ కసరత్తులు నిర్వహించాయి. భారత నౌకాదళం ప్రారంభించిన ఆగ్రే మరియు అక్సై నౌకల ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ సి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. భారత నావికాదళంలో ప్రారంభించిన ఆగ్రే మరియు అక్సై నౌకలు ప్రధానంగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్కి సంబంధించినవి. ఇది ఏఎస్డబ్ల్యూ సోలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బాబ్ ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఏ. బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల కోసం నిధులు సేకరించేందుకు బాబ్ ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. అనువర్తిత పరిశోధన కోసం ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో ఏ భారతీయ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ బి. ఐఐటి ఢిల్లీ. అనువర్తిత పరిశోధన కోసం ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో ఐఐటి ఢిల్లీ భాగస్వామ్యం కలిగి ఉంది. 2024 రంజీ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ బి. ముంబై. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో విదర్భను ఓడించడం ద్వారా ముంబై వారి 42వ రంజీ ట్రోఫీ టైటిల్ని కైవసం చేసుకుంది. 2015-16 సీజన్లో వారి చివరి విజయం నుండి 8 సంవత్సరాల ఛాంపియన్షిప్ కొరవును ముగించింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2024లో ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ. మార్చి 15. వినియోగదారులుగా వారి హక్కులు మరియు బాధ్యతల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వినియోగదారుల కోసం న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన ఏఐ. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏఐ సంబంధిత సమస్యలను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. తాజా యుఎన్డిపి నివేదిక ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి. 134వ ర్యాంక్. 2023-24కు సంబంధించి తాజా యుఎన్డిపి నివేదికలో గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 193 దేశాల్లో భారతదేశం 134వ స్థానంలో ఉంది. ఇది భూటాన్ 125, బంగ్లాదేశ్ 129 వంటి దేశాల కంటే దిగువన ఉండడం గమనార్హం. కాగ్నిషన్ ప్రారంభించిన కొత్త కృత్రిమ మేధస్సు చాట్బాట్ పేరేంటి? ఆన్సర్ ఏ. డెవిన్. కోడింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటిగ్రేషన్, ఎండ్ టు ఎండ్ యాప్ డెవలప్మెంట్, ఏఐ మోడల్ ట్రైనింగ్, కాంప్లెక్స్ టాస్క్ ఎగ్జిక్యూటివ్, సందర్భోచిత అవగాహన మరియు ప్రోయాక్టివ్ అధునాతన సామర్థ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పుకునే డెవిన్ను కాగ్నిషన్ పరిచయం చేసింది. భారత నౌకాదళం యొక్క ప్రధాన కార్యాలయం కొత్తగా నిర్మించిన నౌసేనా భవన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. ఢిల్లీ. నౌసేనా భవన్ అని పిలువబడే ఇండియన్ నేవీ కోసం కొత్తగా నిర్మించిన ప్రధాన కార్యాలయ భవనం ఢిల్లీ కంటోన్మెంట్లో ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదును ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ సి. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదును జెడ్డాలో ఆవిష్కరించింది. ఇది సాంప్రదాయ మరియు వినూత్న డిజైన్ల సమ్మేళనాన్ని సూచిస్తుంది. దాతృత్వ కృషికి గాను పివి నరసింహారావు స్మారక పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ డి. రతన్ టాటా. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా తన విశిష్ట దాతృత్వ కృషికి పివి నరసింహారావు స్మారక అవార్డుతో సత్కరించారు. నార్థర్న్ కోల్డ్ఫీల్డ్ లిమిటెడ్ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
ఆన్సర్ డి బి సాయిరామ్. నార్థరన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్కి కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బి సాయిరామ్ నియమితులయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయి? ఆన్సర్ డి 7 దశలు. లోక్సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1, 2024 వరకు 7 దశల్లో నిర్వహించబడతాయి. భారత ఎన్నికల సంఘం ప్రకటించినట్టుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అస్థిరమైన రీతిలో కవర్ చేస్తుంది. భారత ఎన్నికల కమిషనర్గా కొత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ సుఖ్బీర్ సింగ్ సంధు. సుఖ్బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ క్యాడర్కి చెందిన రిటైర్డ్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మార్చి 14, 2024 భారత ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అతడు గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా మరియు ఫిబ్రవరి 2023లో లోక్పాల్ కార్యదర్శిగా చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న నాణ్యాన్ని ఢీకొట్టగలిగే లేజర్ ఆయుధాన్ని ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్ ఏ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ దాని డ్రాగన్ ఫైర్ లేజర్ డైరెక్ట్ కనెక్టివిటీ వెపన్ని విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు బెదిరింపులను అడ్డుకోవడంలో ఖచ్చితత్వ లక్ష్యాన్ని మరియు వ్యయ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. పూసా కృషి విజ్ఞాన మేళా మొదటిసారి ఎక్కడ నిర్వహించబోతోంది? ఆన్సర్ బి సిమ్డేగా. పూసా కృషి విజ్ఞాన మేళా జాతీయ స్థాయి వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన జార్ఖండ్లోని సిమ్డేగాలో మొదటిసారిగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో రైతులతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు వ్యవస్థాపనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని కలిగి ఉన్న మొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ డి ఆసిఫ్ అలీ జర్దారీ. రక్షణ మంత్రిత్వ శాఖలో 34 ALH ధ్రువ్ హెలికాప్టర్ల కోసం 8,073 కోట్ల డీల్ కుదుర్చుకున్న సంస్థ ఏది? ఆన్సర్ ఏ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 34 ALH ధ్రువ్ హెలికాప్టర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో 8,073 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. ECI మరియు BCCI నిర్వహించిన ఇంక్లూజివ్ క్రికెట్ మ్యాచ్లో PWD విభాగంలో నేషనల్ ఐకాన్గా ఎవరు ప్రకటించారు? ఆన్సర్ డి శీతల్ దేవి. భారత ఎన్నికల సంఘం మరియు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించిన ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వికలాంగుల విభాగంలో ప్రఖ్యాత పారా ఆర్చర్ మరియు అర్జున అవార్డు గ్రహీత శీతల్ దేవిని నేషనల్ ఐకాన్గా ప్రకటించారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి జైదీప్ అన్సరాజ్. జైదీప్ అన్సరాజ్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ కోటక్ నియమించింది. ఇది 1 ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి రాహుల్ సింగ్. నిధి చిబ్బర్ తర్వాత సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. కాశ్మీర్లో మొదటి ఫార్ములా 4 కార్ రేసింగ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి దాల్సర్. 2024 గాను ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ తోడూరు మడబూసి కృష్ణ. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు తోడూరు మడబూసి కృష్ణకు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి లభించింది. ఇది కర్ణాటక సంగీత రంగంలో అత్యంత గౌరవనీయమైన పురస్కారంగా పరిగణించబడుతుంది. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్. ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారం హిమాచల్ ప్రదేశ్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకంగా చారిత్రాత్మకంగా తక్కువ ఓటింగ్ ఉన్న 414 పోలింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి మార్చి 20. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ థీమ్ ఆనందం కోసం తిరిగి కనెక్ట్ చేయడం, స్థితిస్థాపక సంఘాలను నిర్మించడం.
పూనావాలా పిన్కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. అరవింద్ కపిల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి రీటైల్ బ్యాంకింగ్ అనుభవజ్ఞుడైన అరవింద్ కపిల్ పూనావాలా పిన్కార్ప్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. ఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ సోమాది ఆయుర్వేదిక్ కిచెన్ ఢిల్లీలోని శాలిమర్ బాగ్లోని మహర్షి ఆయుర్వేద ఆసుపత్రిలో ఉంది. ఐక్యరాజ్య సమితి ఫ్రెంచ్ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది? ఆన్సర్ డి. మార్చి 20. ఫ్రెంచ్ భాష మరియు దాని సంస్కృతిని జరుపుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా బహుభాషావాదం మరియు సాంస్కృతిక వైవిధ్యం ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి మార్చి 20వ తేదీన ఫ్రెంచ్ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రష్యాలో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. వినయ్ కుమార్. ప్రస్తుతం మయన్మార్లో భారత రాయబారిగా పనిచేస్తున్న 1992 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్ భారతదేశం మరియు రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే లక్ష్యంతో రష్యాకు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రజాస్వామ్యానికి ఏఐ ప్రమాదాలు హెచ్చరికలు శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ బి. సౌత్ కొరియా. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ డిజిటల్ బెదిరింపులు మరియు ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో సాంకేతిక పాత్రను ప్రస్తావిస్తూ శిఖరాగ్ర సమావేశంలో ఏఐ ఆధారిత నకిలీ వార్తలను ప్రజాస్వామ్యానికి ముప్పిని హైలైట్ చేశారు. గగనయాని వ్యోమగాములకు సాంకేతిక సహాయం, ఆరోగ్య పర్యవేక్షణ మరియు మిషన్ మేనేజ్మెంట్తో సహాయం చేయడానికి విఎస్ఎస్సి అభివృద్ధి చేసిన యాప్ పేరేమిటి? ఆన్సర్ బి. సఖీ. విఎస్ఎస్సి అభివృద్ధి చేసిన సఖీ యాప్ వ్యోమగాములకు సాంకేతిక మద్దతు మరియు ఆరోగ్య పర్యవేక్షణ సామర్థ్యాలు మరియు గగనయాన్ స్పేస్ ఫ్లైట్ సమయంలో మిషన్ మేనేజ్మెంట్ ఫీచర్లను అందిస్తుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం వరుసగా 7వ సంవత్సరం అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఆన్సర్ డి. ఫిన్లాండ్. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన వార్షిక సర్వే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఫిన్లాండ్ వరుసగా 7 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా స్థిరంగా ర్యాంకును పొందుతుంది. ఈ ర్యాంకింగ్కు దోహదపడే అంశాలు అధిక స్థాయి జీవన సంతృప్తి, బలమైన సామాజిక మద్దతు వ్యవస్థలు మరియు జనాభాలో స్వేచ్ఛాభావము. బుగూన్ తెగ మరియు ఇగ్నలిస్ట్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్న భారతదేశంలోని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ. అరుణాచల ప్రదేశ్. పర్యావరణ సంరక్షణకు ప్రసిద్ధి చెందిన బుగూన్ తెగ అరుణాచల్ ప్రదేశ్లోని ఎగలనెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో నివసిస్తుంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ సి. ఎస్ బ్యాంక్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో టీమిండియాకు అధికార బ్యాంకింగ్ భాగస్వామిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఎస్ బ్యాంక్ సహకరించింది. మిల్కర్ జీతేయంగే ప్రచారాన్ని ప్రారంభించింది మరియు ఎస్ గ్లోరీ డెబిట్ కార్డ్ మరియు ఎస్ గ్లోరీ సేవింగ్స్ ఖాతాను పరిచయం చేసింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం అత్యంత కాలుష్య నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? ఆన్సర్ డి. బేగుసారాయ్. ఐక్యూ ఎయిర్ ద్వారా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో బీహార్లోని బేగుసారాయ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరంగా ర్యాంకింగ్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన మొదటి 100 ప్రదేశాల్లో 83 భారతదేశానికి చెందినవే. 2023 సంవత్సరానికి గాను 33వ సరస్వతి సమ్మాన్ ఎవరు పొందారు? ఆన్సర్ డి. ప్రభా వర్మ. 2023లో రౌద్ర సాహిత్యం అనే పద్యంలోని నవల కోసం ప్రభా వర్మ 33వ సరస్వతి సమ్మాన్ అవార్డును అందుకున్నారు. కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించిన ఈ ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం గత దశాబ్దంలో ప్రచురించిన భారతీయ భాషల్లో అసాధారణమైన సాహిత్య రచనను గుర్తిస్తుంది. నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైనది? ఆన్సర్ సి. నాగాలాండ్. నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 యొక్క 3వ ఎడిషన్ నాగాలాండ్లో ప్రారంభమైనది. సోబిమాలోని స్పోర్టింగ్ ఎక్సలెన్స్ రీజనల్ సెంటర్లో ప్రారంభ వేడుకలు జరిగాయి. 8 ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు పలు వేదికలపై వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు.
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం అత్యంత కాలుష్య దేశంలో ఎన్నవ ర్యాంక్ను కలిగి ఉంది? ఆన్సర్ సి, 3వ ర్యాంక్. ప్రపంచంలో వాయు నాణ్యత నివేదిక 2023 ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశంగా ర్యాంక్ పొందడం దేశంలో వాయు కాలుష్యానికి సంబంధించిన స్థాయిని సూచిస్తుంది. క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాముల సగటు వార్షిక PM 2.5 గాఢత స్థాయి నలుసు పదార్థాలను సూచిస్తుంది. ఏ కంపెనీ తన తాజా కృత్రిమ మేధస్సు AI చిప్ B200 బ్లాక్వెల్ను ఆవిష్కరించింది? ఆన్సర్ ఏ, ఎన్విడియా. ఎన్విడియా B200 బ్లాక్వెల్ AI చిప్ను పరిచయం చేసింది. మెరుగైన గణన శక్తిని మరియు ఆప్టిమైజ్ చేసిన పనితీరును సూచిస్తుంది. దీనిని క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు మరియు AI ఉత్పత్తుల కోసం ప్రధాన టెక్ దిగ్గజాలు స్వీకరించాలని భావిస్తున్నాయి. ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మార్చి 21. డౌన్ సిండ్రోమ్ కారణమయ్యే 21వ క్రోమోజోమ్కు ప్రతీకగా ఎంపిక చేయబడిన ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. మనం ప్రతి సంవత్సరం ఏ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటాం? ఆన్సర్ సి, మార్చి 21. అడవుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు వాటి సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ అటవీ దినోత్సవం థీమ్ అడవులు మరియు ఆవిష్కరణ. భారతదేశంతో ఏ దేశం సంయుక్త సైనిక వ్యాయామం EX టైగర్ ట్రయంఫ్ 24లో పాల్గొంటుంది? ఆన్సర్ సి, అమెరికా.